హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో నేను మీకు చూపించబోతున్న రెసిపీ అందరి ఫేవరెట్ అయిన నెల్లూరు చేపల పులుసు అండి. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ కొలతలతో ఈ విధంగా చేశారంటే మాత్రం సింపుల్గా చూపించేస్తాను. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. చూశారు కదా అండి, ఈ విధంగా మనం ఫిష్ అనేది నీట్గా క్లీన్గా వాటర్లో వేసుకొని సాల్ట్ అండ్ లెమన్ వాటర్లో వేసుకొని బాగా ఊరు పెట్టేసామంటే ఆ నీచు వాసన అనేది క్లీన్గా పోతుందండి. ఇక్కడ నేనైతే మీడియం పీసెస్ కొట్టించుకున్నాను, అలాగే తీసుకోండి మీరు కూడాను. క్లీన్గా చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్, టొమాటో, మామిడికాయ. నెల్లూరు చేపల పులుసు అంటే మెయిన్లీ మామిడికాయ అనేది మనం వేసుకోవాలండి. సో నేను ఇక్కడ ఒక మామిడికాయ తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేశానండి. మనకి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం. ఇంగ్రీడియంట్స్ అనేది నేను మెయిన్లీ మీకు రఫ్గా చూపించేసానండి. వేసేటప్పుడు మసాలా అనేది కూడా ఏంటనేది చూసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఫిష్ కర్రీ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. హీట్ అయింది. ఆవాలు, ఆనియన్ నేను ఇక్కడ చాపర్ సహాయంతో చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నానండి. కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్ వేసుకున్నట్లయితే ఇక్కడే మనము ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవుతాయండి. కర్రీకి సరిపడా నేను సాల్ట్ ఇక్కడ వేస్తున్నాను. 2 స్పూన్స్ సాల్ట్. మీకు ఇంకా సరిపడితే వేసుకోండి. ఫ్రై చేసుకుందాం. చింతపండు అయితే నేను ఫస్టే నానబెట్టేసుకున్నానండి. ఇక్కడ ఒక 50 గ్రామ్స్ వరకు నేను చింతపండు తీసుకొని సోక్ చేసి పెట్టుకున్నాను. అప్పుడే మనకి గుజ్జు అనేది బాగా వస్తుంది, వాటర్ అనేది. సో ఇక్కడ మ్యాష్ చేసుకొని వాటర్ తీసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. చేపల కర్రీకి ఎప్పుడు కూడా మనం గిన్నె అనేది వెడల్పుగా ఉండేది తీసుకున్నట్లయితే మనకి గరిటె పెట్టలేము కదండి ఫిష్ చేశాక. దానికని మనం గుడ్డతో పట్టుకొని అలా తిప్పుతూ ఉండాలి కాబట్టి గరిటె అయితే పెట్టలేము. అప్పుడే మనకి అడుగు అంటకుండా ఫిష్ కూడా బాగా ఉడుకుతుంది. గంటె పెట్టలేము కాబట్టి తిప్పుతున్నప్పుడే అది బాగా కుక్ అవుతుంది. చూసారు కదా, ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకుందాం. టమాటోస్ కూడా యాడ్ చేసేసానండి. ఇది కూడా బాగా ఫ్రై చేసుకొని అప్పుడు మనం మసాలాస్ యాడ్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా బాగా మగ్గ పెట్టుకోవాలండి టమాటోస్ అనేది. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు. ఇప్పుడు మనం మసాలాస్ యాడ్ చేసుకుందామండి. కారం ఎక్కువనే పడుతుంది కాబట్టి నేను ఇక్కడ 5 స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నానండి. ధనియా పౌడర్ 2 స్పూన్స్ అండి. ధనియాల పౌడర్. ఇది బాగా ఫ్రై అయ్యాక చింతపండు రసాన్ని వేసుకోవాలండి. ఇది ఉడుకు పట్టే సమయంలోనే నేను మీకు ఫిష్ ఫ్రై మసాలా అనేది చేసి చూపిస్తాను. చూసారు కదా, కలర్ బాగా చేంజ్ అయింది. ఇప్పుడు చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాం. ఇలా చిక్కటి చింతపండు రసాన్ని తీసి పెట్టుకోవాలండి. చింతపండు రసం వేస్తున్నాను. చూసారు కదా, చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసానండి. కొంతసేపు ఇది లిడ్ క్లోజ్ చేసుకొని మనం ఉడకనిద్దాం. పులికి సరిపడా వాటర్ యాడ్ చేస్తున్నాను. లిడ్ క్లోజ్ చేసుకుంటున్నానండి. కుక్ చేసుకుందాం. అక్కడ కర్రీ ఉడుకుపడుతున్న సమయంలోనే నేను ఇక్కడ మీకు ఫిష్ ఫ్రై మసాలా అనేది కర్రీ మసాలా చూపించబోతున్నానండి. ఈ మసాలా మనం వేసామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీలో అనేది చూపిస్తున్నాను. ఇది వేయందే ఫిష్ కర్రీ అనేది కంప్లీట్ అవ్వదండి. నెల్లూరు చేపల పులుసు అనేది మాత్రం. ఇక్కడ 2 స్పూన్స్ నేను ధనియాలు యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ మెంతులు, జీరా 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్. ఇవన్నీ బాగా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మెంతులు అనేది మనకి బాగా ఫ్రై అవ్వాలండి, లేకపోతే పులుసు అనేది చేదు వచ్చేస్తుంది. సో దోరగా వేయించుకోవాలి సిమ్లోనే పెట్టుకొని. మనకి ఫ్రై అవుతున్నప్పుడే ఆ స్మెల్ అనేది మనం దాని ద్వారా గుర్తుపట్టచ్చు ఫ్రై అయ్యాయి అనేసి. చూసారు కదా, మెంతులు ఎంత దూరంగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వీటిని బ్లెండర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం. పౌడర్లా చేసుకున్నాక ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. ఇందులోని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోండి. ఈ వెల్లుల్లి రెబ్బల్ని మాత్రం మనం ముందే వేయకూడదండి. ఇది వన్స్ ఫైన్ పౌడర్ అయిపోయినాకే మనం ఈ వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి, లేదంటే అవి కూడా పేస్ట్లో అయిపోతుంది. సో ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం.
చూసారు కదండి, ఈ నెల్లూరు చేపల పులుసులో మనకి ఈ పౌడర్ అనేది మనకి మంచి టేస్ట్ని ఇచ్చేది కూడాను. ఇలా కచ్చాపచ్చాగా పౌడర్ చేసి పెట్టుకోవాలండి. కర్రీ చూసారా ఎలా ఉడుకు పడుతుందో. ఇప్పుడు మనం ఫిష్ యాడ్ చేసుకుందాం. చూసారు కదా అండి, మనం ఫిష్ వేసాక మాత్రం గరిట పెట్టకూడదండి, ఇట్లా పట్టుకొని ఇలా తిప్పుతూ ఉండాలి, అంతేనండి. సో ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని కొంచెం కుక్ చేసుకుందాం. చూసారు కదా అండి, ఫిష్ అనేది హాఫ్ కుక్ అయ్యాక మనం మామిడికాయ పీసులు వేసుకోవాలి. వేసామంటే ముందు వేసినట్లయితే అది కరిగిపోతుంది. సో ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకున్నట్లయితే ఉడుకు పట్టేటప్పుడు ఆ సువాసన అనేది బాగుంటుందండి. దాంట్లో దిగుతుంది కదా, అప్పుడు బాగుంటుంది టేస్ట్ అనేది అండి. ఇప్పుడు బాగా ఉడుకు పట్టేలాగా మ్యాంగో కూడా కుక్ అయ్యేంతవరకు మనం కుక్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీకి సరిపడా మీరు వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకుందామండి. పొట్టుతో పాటు వేసుకున్నట్లయితే వెల్లుల్లిని మనకి టేస్ట్ బాగుంటుందండి. పొట్టు తీసేసైనా వేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ పొట్టుతోనే వేసాను. అప్పుడు టేస్ట్ మనకి బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. చూసారు కదండి ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చు అనేది. సో ఇలా చేసి పెట్టారంటే మీరు సంగటి కానీ రైస్ కాంబినేషన్ కానీ సూపర్ ఉంటుందండి. ఈ విధంగా మీరు చేశారంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా టెక్స్చర్ అనేది, కలర్ కానీ ఎంత బాగుందో. ఇట్లా కొంతమంది చిక్కగా ఇష్టపడతారు, కొంతమంది పల్చగా ఇష్టపడతారు. సో మీ కన్సిస్టెన్సీకి సరిపడా వచ్చినాక మీరు గ్యాస్ కట్టేసుకోండి. చూడడానికి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి, సూపర్గా ఉంది, కలర్ఫుల్గా. నెక్స్ట్ టైం మీరు కూడా చేసి మీ టేస్ట్ అనేది ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు ఇలాంటి మరెన్నో రెసిపీస్, టేస్టీ అండ్ మంచి రెసిపీస్, క్విక్ అండ్ సింపుల్గా చేసేసుకునే రెసిపీస్ని కూడా నా ఛానల్లో చూసేయచ్చండి. మీరు చేసుకొని ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు. మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్ బాయ్.